నేను మాల, ఇలా రకరకాల కులాలు ఉన్న కుటుంబం మాది. ఒక కులం మీద కానీ ఒక మతం మీద కానీ మాకు ప్రత్యేకమైన ఇది ఉండదు. అందరూ సమానమే. సెక్యులర్ కుటుంబం అనడానికి, సెక్యులర్ అని నేను అనడానికి ఏదన్నా అన్ని రుజువులే. నేను మనసులో ఏ దేవుడిని కొలుస్తాను, నేను మనసులో ఏ దేవుడిని పూజించుకుంటాను, అది నా సొంత అభిప్రాయం. నేను ఆ దేవుడిని కొలుసుకుంటాను. బట్ అందరి దృష్టిలో మటుకు నేను ఖచ్చితంగా అన్ని దేవుళ్ళ గురించి నేను ఎక్కడా కూడా ఒక యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ 10 years ఆఫ్ ఎంపీ అన్ని మతాలని గౌరవించాలి, అన్ని మతాలని సమానంగా చూడాలన్న దృక్పథం నాది. కాబట్టి పిచ్చి కేసులు పెడితే భయపడిపోతాడని అనుకోకండి దయచేసి. మీరు చిన్న సాక్ష్యం, చిన్న వర్డ్, ఈ 14 రోజుల్లో నేను ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఒక్క వర్డ్ కూడా మీరు నా దగ్గర నుంచి మీరు సేకరించలేరు, నేను తప్పుడు వర్డ్ యూజ్ చేసినట్టుగా. కాబట్టి కేసు విత్డ్రా చేసుకోండి, పరుగు పోద్ది లేకపోతే. థ్యాంక్ యూ. స్థలం ఉందటండి. ఆయన బండి వేసుకొచ్చిన కారణం ఏంటంటే ఆవిడ వద్దన్నారట ఇంట్లో. ఎందుకు బండి మీద అంటే, నాకు రాజమండ్రి వెళ్తే తిరగడానికి ఉండట్లేదు, అందుకని ఇది బండి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాను, తర్వాత ఎప్పుడన్నా నేను ఫ్లైట్లో వెళ్ళినా నాకు బండి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో బండి మీద వచ్చాడని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ స్థలం ఉంది, ఒకళ్ళు కేశవరంలో చెప్పారు, పోలీసు వాళ్ళు నామరం అని చెప్పారు. అక్కడ ఏదో ఒక మళ్ళీ సంస్థని ఏదో ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారని ఒక వార్త. ఎందుకుంటారు సార్? ఏమంటే నాకు అవసరం ఏంటండి ఇన్వెస్టిగేషన్?